నా ముఖం కూడా చూస్తలేదు మమ్మీ, అంత ఇదిగా అయిపోయినా నేను. ఎందుకు వెళ్ళిపోయినావు నువ్వు? వాళ్ళు ఎంత బాధపడతారు, వాళ్ళ గుండెలు పగిలిపోయినాయి. తల్లిని మించిన యోధుడు ఎవ్వరు లేరు మమ్మీ. ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. ఏడుస్తున్నావు ఎందుకు? లే మమ్మీ, నాకు నన్నే బలిపశువుని చేసింది దీంట్లో, నన్ను బకరాన్ చేసింది కదా. వీడియో స్టార్ట్ అయింది అక్కడ, నీ సోది స్టార్ట్ చేస్తే వినిపోతారు వాళ్ళు. ఎందుకు మమ్మీ అంత ఇది నీకు? ఇంత అందంగా ఉంటావు మమ్మీ, క్యూట్గా లొల్లి పడుతూ. మా పొట్టమ్మ గింత ఉంటావు మమ్మీ నా ముంగట. బయట ఉంది ఎర్రగడ్డ, మా మమ్మ ఉల్లిగడ్డ. సో గాయస్, ఈ మధ్య నేను రెగ్యులర్గా చూస్తున్న కామెంట్ ఏంటి అని అంటే, అక్క మీ ఫేస్ మీద ఇంతకుముందు పింపుల్స్ ఉండే, ఆ పింపుల్స్ వల్ల వచ్చిన బ్లాక్ మార్క్స్ ఉండే కదా, అవన్నీ ఎలా క్లియర్ అయ్యాయి, ఏం యూజ్ చేశారక్క మాకు చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. అంటే అందరూ కాదు, ఎవరైతే నాలాగా డార్క్ మార్క్స్తో పింపుల్స్ తోటి సఫర్ అవుతున్నారో వాళ్ళు మాత్రమే కామెంట్ చేస్తున్నారు. సో నేను వాళ్ళ కోసమే ఈ సీక్రెట్ని షేర్ చేస్తున్నా. నా సీక్రెట్ అయితే క్యూర్ స్కిన్. సో నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, నాకు ఇంతకుముందు అన్ని పింపుల్స్ వల్ల వచ్చిన ఫస్ట్ పింపుల్స్ ఉండే, ఆ పింపుల్స్ తగ్గిన తర్వాత దానివల్ల వచ్చిన డార్క్ మార్క్స్ ఉండేవి. సో ఇప్పుడు చూస్తుండొచ్చు మీరు, ఒక 1 month నుంచి నా ఫేస్ చాలా గ్లోగా కనిపిస్తుంది. నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నప్పుడు నా ఫేస్ నాకే అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది, అంత గ్లోగా ఉందన్నమాట, పింకిష్గా గ్లోగా ఉంది. సో దానికి సీక్రెట్ వచ్చేసి నేను క్యూర్ స్కిన్ యూజ్ చేయడం స్టార్ట్ చేసిన. సో ఈ ప్రోడక్ట్ ఎక్కడ తీసుకోవాలి అని అంటే సింపుల్ అండి, ఏం లేదు. మనము ఈ ప్రోడక్ట్ని తీసుకోవడానికి మనం ఎక్కడికి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఇంట్లో ఉండి మన ఫోన్ నుంచి మనము క్యూర్ స్కిన్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మన బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి, అందులో నంబర్ ఆఫ్ డర్మటాలజిస్టులు ఉంటారు, అందరు కూడా ఎక్స్పర్ట్సే. మనము ఏ డాక్టర్ కావాలంటే ఆ డాక్టర్ తోటి చాట్ చేయొచ్చు, మన కన్వీనియంట్ లాంగ్వేజ్లోనే చాట్ చేయొచ్చు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. చాట్ చేసి మన ప్రాబ్లమ్ని వాళ్ళకి చెప్పినట్టయితే వాళ్ళు మనకి మన ప్రాబ్లంకి తగ్గట్టుగా ఒక కిట్ని అయితే కస్టమైజ్ చేసి పంపిస్తారు. సో మనకి ఈ కిట్ని ఎలా సజెస్ట్ చేస్తారంటే, డాక్టర్స్ మన ఫేస్ని ఫస్ట్ ఫ్రంట్ సైడ్ నుంచి అనలైజ్ చేస్తారు. అనలైజ్ చేసినప్పుడు మొత్తం కూడా మనకి ఎక్కడైతే డార్క్ మార్క్స్ ఉన్నాయో లేదంటే పింపుల్స్ ఉన్నాయో అక్కడ మార్క్ చేసుకుంటారు రెడ్ కలర్ తోటి. సో ఇది చూసినప్పుడు అయితే నేను అసలు షాక్ అయిపోయాను అనమాట. మనకి స్కాన్ చేసినప్పుడు మనకి ఎక్కడెక్కడ మార్క్స్ ఉన్నాయో ఎగ్జాక్ట్గా అక్కడ రెడ్ సర్కిల్ తోటి ఇలా మార్క్ చేసుకున్నాను అనమాట. ఫ్రంట్ స్కాన్ చేసిన తర్వాత సైడ్ ఫేస్ స్కాన్ చేస్తారు, అప్పుడు కూడా సైడ్ కూడా ఎక్కడెక్కడ మనకి మార్క్స్ ఉన్నాయో అక్కడ రెడ్ సర్కిల్ తోటి ఇట్లా మార్క్ చేస్తారనమాట. చేసిన తర్వాత కొద్దిసేపటికి మనకి కిట్ అయితే సజెస్ట్ చేస్తారనమాట. సో నాకైతే నా ప్రాబ్లంకి అయితే నాకు ఇవి సజెస్ట్ చేశారండి. ఇదైతే ఫేస్ వాష్, ఇది ఫేస్ వాష్ అనమాట. ఆ తర్వాత మనకి ఇది ఫేస్కి డే టైంలో అప్లై చేసుకోవడానికి ఇది ఒక క్రీమ్ ఇచ్చారు, అండ్ ఒకటి నైట్ క్రీమ్ ఒకటి ఇచ్చారు, అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి వీక్లీ థ్రైస్ అంటే 3 times మనకి ఎక్కడెక్కడైతే మార్క్స్ ఉన్నాయో అక్కడ అప్లై చేసుకోవడానికి ఒక క్రీమ్ ఇచ్చారనమాట. ఈ కిట్ మొత్తం కూడా నాకు నా ప్రాబ్లంకి తగ్గట్టుగా కస్టమైజ్ చేసి ఇచ్చారనమాట. అంటే నా ప్రాబ్లంకి తగ్గట్టుగా సజెస్ట్ చేశారనమాట డాక్టర్స్. అందరికీ ఒకేలాగా అయితే సజెస్ట్ చేయరు. మనకి ఏ డర్మటాలజిస్ట్ కావాలంటే ఆ డర్మటాలజిస్ట్ని మనం సెలెక్ట్ చేసుకొని మనము చార్ట్ చేసి మన ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు మన ప్రాబ్లంకి తగ్గట్టుగా మనకి కిట్ అయితే కస్టమైజ్ చేసి పంపిస్తారనమాట. అండ్ వీళ్ళు మనకి ఈ కిట్ని సజెస్ట్ చేసినప్పుడు
మనకి వాటర్ ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి అండ్ ఫుడ్ ఏం తీసుకోవాలి అనేది కూడా వాళ్ళు సజెస్ట్ చేస్తారు. అంతేకాదండి, మనకి ఈ క్రీమ్ పంపించిన తర్వాత మనకి రెగ్యులర్గా కాల్స్ చేస్తూ ఉంటారు. ఇది యూస్ చేసిన తర్వాత మీకు దీనివల్ల ఏమైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినాయా, ఏదైనా దురదలాగా లేకపోతే ఏదైనా మంటలాగా ఏమైనా వచ్చిందా అని చెప్పేసి ఫీడ్బ్యాక్ కాల్స్ కూడా ఉంటాయి. అండ్ 1 monthకి ఒకసారి మనకి కాల్ చేసి మీకు ఎంతవరకు తగ్గింది, మీకు క్రీమ్స్ ఏమైనా చేంజ్ చేయాలా, లేకపోతే ఇంకా ఏమైనా వేరే క్రీమ్స్ ఏమైనా సజెస్ట్ చేయాలా అని చెప్పేసి వాళ్ళు మనల్ని కనుక్కుంటూ ఉంటారనమాట కాల్ చేసి. మనకేదైనా డౌట్ ఉన్నా కూడా మనం డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళి మనము డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వచ్చు. మనకేమైనా ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. ఫ్రీ కన్సల్టేషన్, ₹1 కూడా వాళ్ళకి పే చేయాల్సిన అవసరం లేదు. మనకేదైనా స్కిన్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనము బయట డాక్టర్స్ని కలవడానికి వెళ్ళినప్పుడు కన్సల్టేషన్ ఫీజే మనకి 500 to 700 ఉంటుంది. సో మనకి ఈ యాప్లో ఎలాంటి కన్సల్టేషన్ ఫీజు లేదు. మనం ఫ్రీగా డర్మటాలజిస్ట్తో మాట్లాడొచ్చు, మన ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు మళ్ళీ క్రీమ్స్ చేంజ్ చేయడము అలాంటివి చేస్తారనమాట. మీకు ఏదైనా స్కిన్ ప్రాబ్లం ఉన్నా లేదంటే ఈ పింపుల్స్, డార్క్ మార్క్స్ ఇలాంటివి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. ఈ ప్రాబ్లము మనకి డైట్ కరెక్ట్ తీసుకోకపోవడం వల్ల అయ్యి ఉండొచ్చు, లేదంటే వేరే ప్రాబ్లం వల్ల అయ్యి ఉండొచ్చు. అండ్ డాక్టర్స్ మనకి కిట్ని సజెస్ట్ చేసే ముందు మన హెల్త్ ఇష్యూస్ గురించి, మన మెడికల్ హిస్టరీ గురించి అండ్ మనం తీసుకునే ఫుడ్ గురించి కనుక్కున్న తర్వాతనే మనం చెప్పే ఆన్సర్స్ని బట్టి వాళ్ళు కిట్ని అయితే సజెస్ట్ చేస్తారనమాట. ఈ కిట్ కూడా మనకి మన ప్రాబ్లంకి తగ్గట్టుగానే కస్టమైజ్ చేసి మనకి పంపిస్తారు. నాకైతే ఈ క్యూర్ స్కిన్ ప్రోడక్ట్ పర్ఫెక్ట్గా సూట్ అయింది. మీకు కూడా ఏదైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేదంటే పింపుల్స్ వల్ల వచ్చిన డార్క్ మార్క్స్ వల్ల సఫర్ అవుతున్నట్టయితే మీరు కూడా క్యూర్ స్కిన్ ప్రోడక్ట్ యూస్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే యాప్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ త్రూ మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా హ్యాపీగా డాక్టర్స్ తోటి మాట్లాడొచ్చు. ఇంట్లో కూర్చున్న ఫ్రీ కన్సల్టేషన్, ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా ఈ కిట్ ప్రైస్ వచ్చేసి ₹1499. మీరు మల్లిక 100 అనే కోడ్ని మీరు యాప్లో యూజ్ చేసినట్టయితే మీకు ₹3099కి వస్తుంది. అంటే ₹100 డిస్కౌంట్ వస్తుంది అనమాట మీకు. నాకైతే ఈ క్యూర్ స్కిన్ ప్రోడక్ట్ చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ క్యూర్ స్కిన్ అండ్ క్యూర్ స్కిన్ యాప్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచిగా సర్వీస్ ఇస్తున్నారు నాకైతే. మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఏదైనా సఫర్ అవుతున్నట్టయితే క్యూర్ స్కిన్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని డాక్టర్స్తో మాట్లాడి మీ ప్రాబ్లమ్ని హ్యాపీగా సాల్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అట్లనే ఉంటాను. స్టార్ట్ చేస్తాం. హాయ్, హలో, నమస్తే, అందరు ఎట్లుర్రు? మంచిగుర్రా? సో వచ్చేసిన మీరు ఈతునైతే మళ్ళీ గెలకనీకి వచ్చేసిన. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మల్లికా రాఘవేందర్. సో ఈరోజు ముచ్చట ఏంటంటే, ఏంది మమ్మీ చెప్పేసే ఇక ముచ్చట నాదా? నువ్వేగా నీ ముచ్చట ఏంది చెప్పు వాళ్ళకి. నేనెందుకు చెప్తా? నా ముచ్చట ఆల్రెడీ అయిపోయింది. ఏం చెప్పాలి? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి చెప్పు. ఇదంతా ఎందుకు చేసినావు అది చెప్పు వాళ్ళకి. ఏం చేసినా? ఎందుకు వెళ్ళిపోయినావు నువ్వు? వాళ్ళు ఎంత బాధపడతాను, వాళ్ళ గుండెలు పగిలిపోయినాయి. వాళ్ళు నేను ఎంత బాధపడ్డానో నాకంటే డబల్ ట్రిపుల్ బాధపడ్డారు అందరూ. సో ఏందంటే ఏంది మమ్మీ, ఆ రోజు లవ్ మ్యాటర్ది వీడియో పెట్టినాక ట్విస్ట్ ఉంటుంది అని మీకు చెప్పుకుంటూనే వచ్చిన. నేను ఇదేదో ప్రాంక్ చేయాలి అన్న ఉద్దేశంతో, ఇదేమి ప్రాంక్ కాదు, ఏమీ కాదు. ఏంటంటే మీకు లైవ్లో చూపెట్టిన మొత్తం ఇప్పుడున్న జనరేషన్లో ఇట్లా పేరెంట్స్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు కదా. అంటే లవ్ అనే వర్డ్తోని ఇట్లా వెళ్ళిపోవడం, నాకు మా పేరెంట్స్ వద్దు, మళ్ళీ వాళ్ళు ఏమైనా లైఫ్ లాంగ్ ఉంటారా అంటే అది కూడా కాదు. ఉండేది ఒక 1 year. అట్లా 1 year ఉండి నా ఏజ్ వాళ్ళని నేను చూసిన కదా, 16 years 17 years. సో వాళ్ళంతా పెళ్ళి అది ఇది అనుకుంటా పేరెంట్స్ని మోసం చేయడం, లవ్ అని చెప్పేసి ఏదో చేయడం. సో ఇట్లా పేరెంట్స్ని వదిలిపెట్టి పోతే ఆ బాధ ఎట్లుంటుంది ఏంది అనేసి మీకు లైవ్లో చూపెట్టినా మా మమ్మీది. సో ఈమె కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రాంక్ టైప్. అంటే ఇది ప్రాంక్ అని నేను చెప్పా. ఏంటంటే ఇట్లా ఇడిచిపెట్టి పోతే ఎట్లుంటుంది, ఒక పేరెంట్స్ ఎట్లా బాధపడతారు ఏంది అనేసి మీకు లైవ్లో ఈ వీడియో ద్వారా కొంతమంది అయినా మైండ్ సెట్ చేంజ్ అవుతుంది కదా, ఆ ఉద్దేశంతో చేసిన నేను. సో మరి ఏదైనా నాకు చెప్పి చేయొచ్చు కదా. మరి మమ్మీ ఇట్లా నీకు చెప్పి చేస్తే నన్నే బలిపశువుని చేసింది, దీంట్లో నన్ను బకరాన్ చేసింది కదా.
నాకు కూడా మమ్మీ మరి ఒక మంచి మెసేజ్ ఇద్దాము ఇట్లా అని చెప్పేసి అంటే ఏదో ఒకటి ప్లాన్ చేసి మనం ఏదో ఒకటి అట్లా లాగా ప్రిపేర్ చేసుకొని చేసేటోళ్ళం కదా. స్క్రిప్ట్గా చేస్తే మమ్మీ స్క్రిప్ట్గా చేస్తే నీ బాధ అది స్క్రిప్ట్లోనే ఉండిపోతాను. నువ్వు రియల్గా బాధపడాలి, అది వాళ్ళకి తెలియాలి. ఒక తల్లి ఎట్లా బాధపడుతుంది. రియల్గా బాధపడి నేనేమేం చేసుకుంటే నువ్వు ఆగు మమ్మీ, నువ్వు కథలు పడుతున్నావు, ఆగు నువ్వు ఇట్లా మాట్లాడుతుంది పిచ్చిది. నాకు బీపీ లేకపోతే ఏంటి, నువ్వు ఆగు మమ్మీ. సో అదనమాట. ఇక నేను ఆ రోజు వీడియో చేసినాక ఈవినింగ్ జిమ్కి వెళ్ళేసి ఇక మేమంతా ఇక ముఖం మార్చుకొని ఇక ఆ రోజు బెంచ్ చేయించేటప్పుడు కూడా మమ్మీ నాకు ఇక నా ముఖం కూడా చూస్తలేదు మమ్మీ. అంత ఇదిగా అయిపోయినా నేను, అంత ఘోరంగా చేసింది మమ్మీ. ఇక నాతో లొల్లి పడ్డది నైట్ వరకు. ఇక మార్నింగ్ లేచి ఇక జర మసాలా యాడ్ చేసిన, ఇంట్లోకి వెళ్ళి పోదామనేసి ప్లాన్ చేసి చూడగట్లా భయం అవుతుంది అది చూడు. సో మా తాతయ్యకి కాల్ చేసి అయితే క్యాబ్ బుక్ చేసుకొని నేను మా అమ్మ దగ్గరికి అయితే పోయినా. సో ఆ రోజు అట్లా వీడియో చేసినప్పుడు మీకు చెప్తానే ఉన్నారు ట్విస్ట్ ఉంటుంది బై, ట్విస్ట్ ఉంటుంది అనేసి చెప్పుకుంటూనే వచ్చిన. ఈమె ఎట్లాగో పిచ్చిది, నమ్మదు, మీరు నమ్మరా నన్ను. సో అది వాళ్ళు నమ్మిండ్రు, వాళ్ళు నమ్మి కామెంట్లో వేసిండ్రు. అసలు అందరూ ఏమంటారు తెలుసా, ఇది స్క్రిప్టెడ్ ప్రాంక్ అని అంటారు. కాదు, ఇది స్క్రిప్టెడ్ అయితే కాదు. నేను ఒక తల్లి బాధ ఎట్లుంటుంది అనేసి మీకు లైవ్లో చూపెట్టిన. ఇక ఎట్లా అంటే మా ఫ్రెండ్స్ని 99% అందరినీ చూసిన, ఇట్లానే నా ఫ్రెండ్స్నే చూసిన నేను. బయట వాళ్ళు కూడా నేను చూసిన కదా, అంటే ఇంటర్వ్యూలలో వచ్చేటోళ్ళు అంతా ఇట్లా ఒక తల్లి బాధ ఎవరు అర్థం చేసుకోరు. నిజంగా తల్లిని మించిన వాళ్ళు ఎవ్వరు లేరు, నిజం చెప్తున్నా నేను. ఎప్పటికైనా లాస్ట్కి ఆడిడిచిపెట్టినా ఈడిడిచిపెట్టినా లాస్ట్కి ఇడిదిరిగి మనం వచ్చేది పేరెంట్స్ కాడికే. సో మనం లేకపోతే మనం ఎంత తప్పు చేసినా ఏం చేసినా ఎంత బాధపడతా అని చూపెట్టినా మీకు. ఆ వీడియోలో అట్లా మాట్లాడింది, కానీ వెనకాల నాకు కాల్ చేసి ఏడిచింది, నాకు ఫోన్ చేసి. ఇక మస్తు బాధ అనిపించింది మా మమ్మీని చూస్తే. ఇంత కొట్టుకుంటాం, ఇంత తిట్టుకుంటాం, కానీ నేను లేకపోతే మా అమ్మ ఉండదు, ఆమె లేకపోతే నేను ఉండను. సో మీకు లైవ్లో చూపెట్టిన. ఇక ఆ రోజు మార్నింగ్ నేను వెళ్ళిపోయినాక అట్లా ఏడిచింది. నేను 3 days ఉందాం అనుకున్నా, ఎందుకంటే ఇక చూద్దాం ఏం చేస్తుంది అనుకుంటూ వచ్చిన. ఇక జర బాధ ఎక్కువ అవుతుంది ఆమెను బాధ పెట్టడం ఎందుకు అనేసి ఒక డే ఉండేసి, ఇక ఫ్రైడే మొత్తం ఉండేసి సాటర్డే వినాయక చవితి ఫెస్టివల్ ఉంది కదా, ఆ డే మార్నింగ్ నేను వచ్చేసిన. ఇక నేను లేకపోతే ఆమె ఫెస్టివల్ కూడా చేసుకోదు. సో అది మ్యాటర్. ఎట్లయినా అన్నీ ఉన్నోళ్ళకి తెలియదు వాల్యూ. అన్ని పేరెంట్స్ అన్నీ తీసుకొచ్చి పెడితే అన్ని దగ్గరుండి చేస్తే మోసం చేసి వెళ్ళిపోతారు కదా, మస్తు అనిపిస్తుంది. ఎట్లయినా లేని వాళ్ళకి తెలుస్తుంది వాల్యూ, ఏదైనా మన లాంటి వాళ్ళకి తెలుస్తుంది అది. సో ఒక తల్లి బాధపడితే ఎట్లుంటుందో చూపెట్టినా. మా పొట్టిది నేను లేకుండా ఉండదు. ఏమైంది ఆలోచిస్తున్నావు, ఇప్పుడు కూడా బాధపడుతుంది. నీడ్చిపెట్టి పోతాను. నిజమైతే ఎంత అదైతుండే మనకి. అసలు వాళ్ళు ఎవరు నమ్ముతలేరు నువ్వు అట్లా చేసినావు తెలుసా. అందరూ నాకు మెసేజ్ పెడతాను. యాక్చువల్లీ మిస్టేక్ ఏమైందంటే, నేను వీడియో ఫ్రైడే నైట్ పెట్టినా, నేను వీడియో అది సండే ఎందుకు పోస్ట్ అయిందో అసలు నేను నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఫెస్టివల్ ఉంది కదా అని చెప్పేసి నేను కొంచెం డల్గానే ఉన్నా కదా, నేను అంతా పట్టించుకోలే. నేను అది స్కెడ్యూల్ పెట్టి వదిలేసిన వీడియోస్ అన్ని, స్కెడ్యూల్స్ నావన్నీ యూట్యూబ్ అన్నీ స్కెడ్యూల్ పెట్టేస్తాను నేను. ఫ్రైడే నైట్ వీడియో అది సండేకి పోస్ట్ అయింది. అదే అర్థం కాలే, నేను షాక్. అందరూ కామెంట్లు, నాకు నోటిఫికేషన్స్ వస్తున్నాయి, కామెంట్స్ వస్తున్నాయి, ఈ వీడియో ఏంటిది సండే పోస్ట్ అయిందని చెప్పేసి. ఇంకా నేను మస్తు అదైపోయినా, అయ్యో ఇది ఫ్రైడే నైట్ 8:30 ఆ టైంకి ఏమో పెట్టినా నేను ఆ వీడియో. సో అదేమో సండే పోస్ట్ అయిపోయింది. ఇక పోస్ట్ అయిపోయింది, ఎట్లయినా నేను మీకు తెలియజేయాల్సిన విషయమే కదా అదే అని చెప్పేసి, ఇట్లా జరిగిన విషయం ఏంటనేది వీడియో బై వీడియో మీకు తెలవాలి కదా. సో ఇంకా నేను ఇంకేం చెప్పలేదు. చాలామంది స్క్రిప్ట్ అంటారు, ప్రాంక్ అంటారు. నిజంగా ప్రాంక్ అని అంటే మేము అప్పుడే వీడియోలోనే రివీల్ చేసేస్తుండే. ప్రాంక్ ఆన్ మై మామ, లేదంటే ప్రాంక్ ఆన్ రీత, ఒకరి మీద ఒకరు చేసుకుంటే మేము పెట్టేస్తుండే. అట్లా
నాకు ఎందుకు బాధ అనిపించింది అంటే, ఇప్పుడు కూడా ఎందుకు బాధ అనిపిస్తుంది అని అంటే, సొసైటీలో ఇట్లా జరుగుతుంది మమ్మీ, మనం ఒక మెసేజ్ ఇద్దాము అని నాకు చెప్పి ఉంటే. మెసేజ్ ఇద్దాం అంటున్నావు, స్క్రిప్ట్ లెక్క చేస్తే వేరుంటది, ఇట్లా రియాలిటీగా పోతే వేరుంటది. చూడండి, ప్రాక్టికల్గా చేస్తుంది, అన్ని ప్రాక్టికల్గా ఉండాలి లైఫ్లో అని ప్రాక్టికల్గా చేస్తుంది మనుషుల మీద అట్లా. సో ఒక తల్లి బాధపడితే నేను చేసింది కరెక్టో రాంగో మీరు పెట్టుర్రి. నాకంటే ఎక్కువ బాధ వాళ్ళు పడ్డరు. వాళ్ళు ఎంత బాధపడరు తెలుసా. ఒక్కొక్కరు అయితే నన్ను తిడతాండ్రు, మీరు ఎందుకు బాధపడతాండ్రు, ఆమె వెళ్ళింది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికే కదా అంటే, నా బాధ ఏంది నాకు తెలుస్తుంది, ఆమె ఏం మాట్లాడి పోయింది. ఇక ఇట్లా మాట్లాడుతుందా, ఇట్లా మాట్లాడితే ఎట్లా రియాక్ట్ అవుతుందా అని నేను చూసినా. ఇక ఇంత ఇదిగా ఫోన్ లో రావద్దు అనుకున్నా, రావద్దు 3 days వరకు రావద్దు అనుకున్నా. కాకపోతే ఇక హనీ కాల్ చేసి ఇట్లా ఇక చెప్పిండు, ఇక బాధపడుతుంది, ఏమో ఏడుస్తుంది, ఇక వచ్చేసే ఇంటికి అని చెప్తే ఇక హనీ చెప్పిండు కాబట్టి ఇక ఆయన రంగంలో దిగితే ఈమె ఆయన మాటకి ఎదురు చెప్పదు. ఇక నేను బాధపడుతున్నా, ఏడుస్తున్నా అని చెప్పేసి ఇంకా ఆయన ఈమెకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి ఎందుకు ఇట్లా చేస్తాను నువ్వు, ఆమె బాధపడుతుంది అది అంటే, అక్కడ మా డాడీని సతాయిస్తుందంట. మనం పొద్దున్నే పోదాము, తాతయ్య అన్నాడు మమ్మీ బాధపడుతుంది, ఫెస్టివల్ ఉంది రేపు, ఇక్కడ అయిపోయింది, అక్కడ బాధ పెడుతుందంట మా డాడీని, తొందర పోదాం పదా అని చెప్పి ఏడుస్తుంది కదా అట్లా అనేసి. సో అట్లా నేను ఈమెకి యాక్చువల్లీ మేము 1 week ప్లాన్ మంచిగా శారీ అంతా రెడీ చేసేసిన వినాయక చవితికి. నేను లేకపోతే ఇక పండగ కూడా చేసుకోదు, నిజంగా చేసుకోకపోతుండే నేను అసలు. ఆ రోజు చాలా డల్గా ఉంటే, లేకపోయి ఉంటే మాత్రం అసలు వినాయక చవితి ఎట్లా అవుతుండేనో ఏమో. కానీ ఇంకా వచ్చింది దేవుడి దయ వల్ల. కాకపోతే ఇక వచ్చిన తర్వాత మాత్రం మస్తు కోపం వచ్చింది నాకు. అసలు బాధ, కోపం అన్నీ వచ్చినాయి. అసలు ఎందుకు ఇట్లా చేసినావు నువ్వు అది అని అంటే, మమ్మీ రియల్గా పేరెంట్స్ బాధపడేది నేను తెలియజేయడానికి చేసిన మమ్మీ. ప్రాంక్ అయితే అంత అది ఉండదు, ప్రాంక్ ఉంటే స్క్రిప్ట్ ప్రాంకులు చేయొద్దు, అంత ఎట్లెట్లనో ఉంటుంది. సో రియల్గా ఒక తల్లి బాధపడితే ఎట్లుంటుందో మీకు లైవ్లో చూపెట్టా. రీతు స్టైల్లో చేసింది అనమాట. ఇక మనం మొత్తం చెప్పాలంటే ఇక ఆమె స్టైల్. అందరేమో ప్రాంకులు చేసి అవి చేసి అట్లా చూపిస్తారు. నేను ఇడిచిపెట్టి పోతానా మమ్మీ, నేను పోయినావు కదా, 2-3 మాటలు అనిపించు నన్ను కామెంట్లలో. 2-3 అంతే, మిగతా వాళ్ళు అంతా నా వాళ్ళే. కానీ ఒకరు ఏం పెట్టిన తెలుసా, మంచిగా చెప్పి ఇప్పుడు నువ్వు చెప్పు. వాళ్ళ ఏమన్నారంటే, ఏ రీతు మీ మమ్మీని వదిలిపెట్టి ఎందుకు పోయినావు నువ్వు, పెంపకం గురించి మాట్లాడారు. ఏం పెంపకం అండి, మీకేం తెలుసు నా గురించి? ఒక్కలే పెట్టిండ్రు పాపం అందరు. అయ్యో అందరి గురించి నేను అంటే, నేను ఏమన్నా మెన్షన్ చేసినాడు? అందరు నా వాళ్ళే, 2-3 గురించి మాట్లాడుతున్నారు. 2-3 ఒక నెగిటివ్ కూడా కాదు పాపం, వాళ్ళ మనసుకు అనిపించింది చెప్పిండ్రు. ఏమన్నారంటే, మీ పెంపకం అట్లుంది, నువ్వు డబ్బు సంపాదన మీద పడ్డావు, ఆమెమో అట్లా తయారైంది అని అంటే. పైసలు సంపాదించే ఎవరి కోసం సంపాదిస్తాను, ఏం చేస్తాను, ఏం పైసలు సంపాదించి జీవితాలు ఏమైనా బొడగొట్టుకుంటున్నామా, ఏం మాట్లాడతారో, ఏం కామెంట్ పెడతారో, ఎంత చెప్పినా కూడా నెగిటివ్ కామెంట్. నువ్వేమంటున్నావు వీడియోలా, అందరు ఆడపిల్లలు ఒకటే. మరి అట్లా చేసినప్పుడు కోపంలో మాటలు రావా? ఎంత బాధ అనిపిస్తుంది అసలు. ఆ రోజు నేను వీడియో దాదాపు బేబీ సినిమా డైలాగ్ కొట్ట, అందరు వేరు నేను వేరుగా డైలాగ్ నేను కొట్టా. ఇక్కడ అర్థమవుతుందా? కానీ నువ్వు కొట్టగా డైలాగ్ ఇక్కడ. నేను ఎందుకు కొట్టినా నాకు బాధ అనిపించింది కాబట్టి. మరి అందరు అమ్మాయిలు చేసినట్టే పోతానా మమ్మీ, నేను పోయినావు కదా, నువ్వు అంత రియాలిటీగా చేసినప్పుడు. ఇంట్లోకి వెళ్ళి నన్ను ఎలా కొట్టినా కూడా ఆడ ఇంటి ముంగట గుడిసేసుకొని వండుకుంటా, కానీ నేను మాత్రం ఇడిచిపెట్టి పోను. నేను కాదు, ఆమె వెళ్ళిపోయింది ఇడిచిపెట్టి పోతానా అంటే, మరి వెళ్ళిన తర్వాత వెళ్ళిపోయిందని బాధపడకపోతే. అందరు ఆడపిల్లలు అందరు ఒకటే. నేనేం ఏడవలేదు అట్లా, నేను అసలు ఏడవద్దు అనుకున్నా, నేనేం ఏడవలేదు. నేను వీడియో ముందు ఏడ్చినా, వీడియో ఏడవలేదు కాదు, ఆడ నీది ఏమంటారు యాక్టింగ్ చూపెడుతున్నా. నేనేమి ఏడవలేదు. ఆడపిల్లలు అందరు ఒకటే. మరి ఎన్ని అంబిషన్స్, ఎన్ని గోల్స్ ఉన్నాయి. చెప్పినా నేను చేస్తా అని చెప్పినా కదా నీకు, చేస్తాను. మరి ఇట్లా సడన్ చేస్తా అన్నది మన ఫోన్ కాల్ లో నమ్మకం లేదు, వాళ్ళకున్న నమ్మకం నీకు లేదు. ఎందుకు లేదు? నాకు లేదే నేను చెప్పిన. అందుకే నేను అప్పటికి కూడా వీడియోలో ఏమన్నా కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నా. నేను ఇట్లా చెయ్యదు కదా అని ఒక దిక్కు మైండ్ లో కొడుతుంది, కానీ
ఇంత ప్రాంక్ అంటే ఇంత భయంకరమైన ప్రాంక్లు ఇట్లా చేస్తారు. ప్రాంక్ కాదని చెప్తున్నా కదా, అంటే అట్లా కాదు మమ్మీ, నా ప్రాంక్ అని కాదు. చూపెట్టినా నా ఫ్రెండ్స్ గురించి నీకు చెప్పనా, నీకు అందరి గురించి వీళ్ళ ఫ్రెండ్స్ పాపం చాలా మంది వాళ్ళ పేరెంట్స్ ని బాధ చెప్తుంది, అన్ని చేస్తుంది, కానీ లాస్ట్ కి నేనే బలైతే ఈ దీనికి అని చెప్పేసి నేను అస్సలు అనుకోలేదు. చూపెట్టినా మమ్మీ, దీని వల్ల కొంతమంది ఏమో ఒక 10 మంది కాకుండా ఒక 2-3 మైండ్ సెట్ అయినా చేంజ్ కాదా మమ్మీ, ఒక తల్లి బాధ ఎట్లుంటది అనేసి అవుతారు వాళ్ళ పేరెంట్స్ కూడా మస్తు మస్తు బాధ. అసలు నిన్ను ఎవ్వరు కూడా మమ్మీ ఒక్కరు కూడా రాంగ్ వేలో తీసుకోలే. కోపం వచ్చి వెళ్ళిపోయిందేమో రీతు, మళ్ళీ వెళ్ళి బతిలాట తీసుకురండి అని కొంతమంది రీతు అస్సలు అట్లా చేయదు, రీతు మీ మీద ప్రాంక్ చేస్తున్నారు కొంతమంది అంటారు. వాళ్ళు ఏమంటారు తెలుసా, రీతు పక్కాగా సబ్స్క్రైబర్స్ మీద ప్రాంక్ చేస్తుంది. ప్రాంక్ కాకపోతే చూపెట్టినా మీకు, అంటే ఈ సొసైటీ నా ఫ్రెండ్స్ అందరు ఎట్లుర్రు అనేసి, ఇక లవ్ అనే వాడితోని పేరెంట్స్ నిజంగా యాక్చువల్లీ మేము ఏం మాట్లాడుకుంటాం అని అంటే, నేను అప్పటికే అన్న నేను ఇంత మెచ్యూర్డ్గా ఇట్లా ఎందుకు వెళ్ళిపోయింది, నాకు కొంచెం కన్ఫ్యూజన్లో ఉంది, ఇదంతా అసలు అబద్ధం అయితే బాగుండు అని అనుకుంటూనే ఉన్నా. కానీ నేను సడన్గా వెళ్ళిపోతే ఎవరికైనా బాధ అనిపిదా, మాట్లాడకుండా వెళ్ళిపోయి మళ్ళీ ఫోన్లో కూడా నేను లైవ్లో పెట్టినా. నాకు అప్పటికి ఎంత నవ్వు కంట్రోల్ చేసుకుంటా మాట్లాడుతున్నా తెలుసా, అక్కడ మ్యూట్ వేసి నాకు అక్కడ నవ్వు వస్తుంది ఇట్లా. ఒక డైలాగ్ అంటుంది, ఇంకా నీకు నాకు రిలేషన్ కట్ అయిపోయింది అని చెప్పు, ఇక వీడియోలు చేయమని చెప్పు అని అంటుంది. ఇంకోటి అంటే ఇక చెయ్యను అంటే చెయ్యను అంట. ఇట్లా గుద్దుతే మళ్ళా కొంతమంది ఏమంటారు, ఏమన్నావు మరి వీడియోలో, ఏమన్నావు చెప్పు, నువ్వు ఏమన్నావు? అవును మరి ఇట్లా వెళ్ళిపోతే మరి ఎవరైనా ఆడపిల్లలు అందరు అట్లనే చేస్తారు అనేసి అన్నా నేను. ఆడపిల్లలు అందరు ఒక లెక్క ఉండరు మమ్మీ, అందరు ఒక లెక్క ఉండరు. కానీ మమ్మీ నాకు ఇది ఇప్పుడు నాకు తెలిసి నువ్వు చేసి ఉంటే అరే రీతు అట్లా చెయ్యదులే, ఏదో మనం ప్రాంక్ లాగానో స్క్రిప్ట్ లాగానే చేస్తుండే, నా మీదనే బ్రహ్మాస్త్రము వేసింది ఈమె, నాకు ఎంత బాధ అనిపిస్తుంది. ఇంకా నేను కొంచెం స్ట్రాంగ్ ఉంటా కాబట్టి. స్ట్రాంగ్ ఉన్నావా, ఆడ వీడియో తర్వాత నేను చూడాలి వాళ్ళు ఈమె ఇట్లా అనిపిస్తుంది, కానీ అంత సెన్సిటివ్ ఈమె మస్తు వామ్మో. ఇక బాధ అనిపిదా మనము. నాకేంటి ఇంకొక టెన్షన్ ఒకటి ఏమవుతుందంటే, ఆమెకి యూనివర్సిటీ కాంపిటీషన్ ఉంది, ఈ టైంలో ప్రాక్టీస్ చేయాలి, ఎక్కడికి పోతుంది అనేది. చెయ్యను ప్రాక్టీస్ చేయను, డైరెక్ట్ కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత కాలేజ్కి వెళ్ళిపోతా. అసలు కొంతమంది నీ ఫోన్ కాల్ విని కూడా ఒక 2-3 కోపంతో, అంటే ఒక వాళ్ళ యాజ్ ఏ పేరెంట్స్ నెగిటివ్ కాదు, నెగిటివ్ వే కాదు, వాళ్ళ పిల్లల్ని ఎట్లా అంటారో అట్లా నిన్ను అన్నారనమాట. అట్లా మాట్లాడుతుంది రీతు, అంత ప్రౌడ్గా మాట్లాడుతుంది కాల్లో అనేసి అని అంటారు. కానీ ఆమె అనుకున్న ప్లాన్ మనకు తెలియదు కదా, అందుకు మనమేమి మిస్అండర్స్టాండింగ్ చేసుకోలేదు. మనము ఆలోచించిన వేలో మనం కరెక్టే ఆలోచించినాము, ఆమె చేసే వేలో ఆమె కరెక్టే చేసింది. కాకపోతే ఏంటి అని అంటే మనకు విషయం తెలియదు కాబట్టి. కరెక్ట్ రాంగ్ మీరు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెడతారమ్మా, నీకు చాలా మంది నీకే పెడతారు రీతు, నీకే పెడతారు. ఏమంటారు, నువ్వు మేము 100% మాకు తెలుసు, నువ్వు ఇట్లా చెయ్యవు, నువ్వు అందరు అమ్మాయిలా కాదు చెప్తానా, నీకే అందరూ జిందాబాద్ కొడతారమ్మా. నేను బాధపడతాను, నా గురించి ఎవరు బాధపడతారు పాపం వాళ్ళు కూడా. మాలిక గారు మీరు అసలు ఫీల్ అవ్వద్దు, మాలిక గారు బాధపడకండి, అక్క మీరు బాధపడకండి. నిజంగా కామెంట్ పెట్టిన వాళ్ళకి మాత్రం నిజంగా అండి మా మీద ఉన్న నమ్మకంకి, మా మీద ఉన్న ప్రేమకి మీకు నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. నాకు చాలా మెసేజెస్ కూడా వచ్చినాయి ఇన్స్టాగ్రామ్ లో, రీతు అక్క వచ్చేసి నిన్న నైట్ నుంచి మెసేజ్ స్టార్ట్ అయినాయి. నిన్న వీడియో ఎప్పుడైతే లైవ్ అయిందో అప్పటి నుంచి మెసేజ్ స్టార్ట్ అయినాయి నాకు కూడా. ఇంకా నేను రీతు సాటర్డే వచ్చిందని నేను చెప్పలేను, నా వీడియో ఏమో అదైంది, ఇంకా మళ్ళీ వీడియో త్రూనే చెప్పాలి. ఏమేమో పోస్ట్లు చేస్తుంది, బంధం ఎక్కడో బాగా అనిపిస్తుంది కదా ఎవరికైనా. మమ్మీ నిజంగా అవన్నీ నేను స్కెడ్యూల్ పెట్టి వదిలేసిన మమ్మీ, అవి ఎక్కడ మిస్టేక్ నాకు డేట్ గుర్తులేక పోస్ట్ చేసినా లేదా వీడియో చేసిన మంచి అవి నేను నిజంగా నా మనసుకు అనిపించింది నేను చేసిన, నాకు మనసుకు అనిపించింది పోస్ట్ చేసి వదిలిపెట్టి పోతానా నేను. పోయినావు కదా మమ్మీ, పోతానా అంటే పోయినావు కదా, చేసి చూపెట్టినా నేను, చేసి చూపించింది నేను పడుకొని మమ్మీ, చేసి చూపించింది అంటే మరి నేను కలగనాలా? నాకు ముందు ప్లాన్ ఇది చెప్తే మనము ఒక మెసేజ్ ఇద్దాం మమ్మీ అంటే మంచిగా ఉంటుంది. ప్లాన్ గా చేస్తే అట్లుండవు. ప్లాన్ గా చేయకపోతే నేను దేవుణ్ణా దేవతనా? మరి నాకు నీ మనసులో మాటలు తెలియడానికి మరి నేను నాకు బాధ అనిపించింది నేను పెట్టుకున్నా, బాధ అనిపించినే పెట్టుకున్నా నేను. మరి సో చేసి చూపెట్టినా అంతే. చెప్పుడు నేను సమాధానం మమ్మీ నువ్వేం చేసినా కూడా వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, మేము చాలా తక్కువ టైంలో యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ని
వాళ్ళ మనసుల్ని గెలుచుకున్నాము, వాళ్ళకి మేము ఒక ఫ్యామిలీ లాగా దగ్గర అయిపోయినాము. ఫ్యామిలీ లాగా కాదు, మాకు మీరందరూ ఒక ఫ్యామిలీ అయిపోయినరు. మా నిజంగా చెప్తాను కదా, మా బాధలు అన్నీ మీతో షేర్ చేసుకోవడం నాకు ఒక ఎంత ధైర్యం అంటే, నా సొంత ఫ్యామిలీతోటి, అంటే మా అత్తగారి ఫ్యామిలీ, మా అమ్మగారి ఫ్యామిలీ, ఎవరిలో నేను ఎక్కువసేపు మాట్లాడడం అట్లా ఉండదు. నా పనులలో నేను ఉంటా, కానీ నేను ఏదైనా మీతో షేర్ చేసుకుంటా కదా. చెప్పినా కదా మీకు, నేను సోషల్ మీడియాలో ఎక్కువ ఉంటా కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటా. నాకంటే తొందరగా రీతు మీకు దగ్గర అయింది బాగా. రీతు మీద మీకున్న నమ్మకంకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నిజంగా రీతు మీద మీరు ఎన్ని హోప్స్ పెట్టుకున్నారు, నాలాగా ఎంత నమ్మకం పెట్టుకున్నారు. నాకంటే ఎక్కువ నమ్మకం మీరు పెట్టుకున్నారు. ఆ నమ్మకం నేను చూసిన కామెంట్స్లల్లా. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చెప్తానా, నేను ఈ థ్యాంక్ యూ చెప్పి కూడా వేస్ట్. నేను వీడియో చూసుకుంటే అన్ని కామెంట్ చదువుకుంటే రీతు 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 నిజంగా నేను నాకు నిజంగా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి ఆ కామెంట్స్ చూసి. అరే ఇంతమంది ఉన్నారా నా కోసం. ఆ వీడియో చూసుకుంటా కామెంట్లు చూసినాం కదా, ఒక్కొక్క కామెంట్కి నాకు ఫ్యూజులు అవుట్ అయిపోయినాయి నిజంగా. అరే నన్ను ఇష్టపడేటోళ్ళు ఇంతమంది ఉన్నారా, అది ఇది ఇన్ని కామెంట్స్ చదివినా నేను. నిజంగా ఇంత నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆ నమ్మకాన్ని నేను ఎప్పుడు ఓడగొట్టాను. నేను మా పొట్టి కూడా నన్ను నమ్ముతుంది. నేను ఎప్పుడైనా మోసం చేస్తానా మమ్మీ, నేను ఏ విషయం ఇప్పుడు ఇగో ఇట్లా కొడతా నిన్ను, ఇప్పుడు కాదు చంపుతా నిన్ను. ఒకళ్ళు చెప్తానే ఉన్న రీజన్ ఇడా, నువ్వు మళ్ళీ తీయకు. ఒకళ్ళిద్దరు కామెంట్ పెట్టిండ్రు, రీతు 100కి 100% అట్లా చేయదు. రీతు డైరీలో లాస్ట్ టైం మేము రీతు డైరీ వీడియో చూసినాము. ఆ వీడియోలో ఆమెకి మీకున్న బాండింగ్ మేము చూసినాము. రీతు పక్కా ప్రాంక్ చేస్తుంది, ఇది స్క్రిప్టెడ్ ఇది అని అన్నారు. మీరు గెస్ చేస్తారు. ఇంకొకళ్ళు మాత్రం పట్టేసిండ్రు. ఏంటి, నాకు అసలు ఆ తర్వాత అనుకున్నా నేను, అక్క రీతు క్లియర్గా చెప్పింది అక్క లాస్ట్ వీడియోలో ట్విస్ట్ ఉంది, పార్ట్ 2 ఉంది, ట్విస్ట్ ఉందని చెప్పేసి మీరు బాధపడకండి అని చెప్పేసి అన్నారు. కానీ నేను అంత పట్టించుకోలేదు. మా అమ్మ నాకు ఒకటే నేర్పింది, నమ్మిన వాళ్ళని మోసం చేయొద్దు అనేసి. సో మా అమ్మ నాకు అట్లనే పెంచింది, ఎవరిని మోసం చేయొద్దు, ఎవరిని ఏం చేయొద్దు అనేసి. సో ఇంతగానో నమ్ముతురు కదా, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా దండం పెట్టి థ్యాంక్ యూ చెప్తున్నా మీకు. ఇంత సపోర్ట్ చేస్తురు, థ్యాంక్ యూ. నిజంగా ఆమె నాకు ఎక్కువ హ్యాపీనెస్ ఇచ్చింది ఏంటి అంటే, మీరు పెట్టిన కామెంట్స్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నిజంగా ఆమె మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారు. నిజంగా రీతు అట్లా చెయ్యొద్దు అని నేను వీడియో అయితే నైట్ పోస్ట్ అయింది. నేను పెట్టింది ఫ్రైడే, అది ఎప్పుడు ఫ్రైడే రోజు నైట్ 8:30కి ఏమో పెట్టిన నేను వీడియో. నిన్న నైట్ పోస్ట్ అయింది. కానీ ఆమె వెళ్ళిన 2-3 రోజులలో నాకైతే అసలు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. నాకేంటంటే నా బాధ పక్కన పెడితే ఆమె లైఫ్ ఏమైపోతుందో అని భయం ఎక్కువైంది నాకు. ఈమె నిజంగా ఈ టైంలో ఏడుస్తున్నావు ఎందుకు? లేమమ్మీ, నాకు ఇంత సపోర్ట్ చేసేటోళ్ళు ఉన్నారు కదా. సపోర్ట్ చేసేటోళ్ళు ఉన్నారు. నిన్న అసలు ఎంత నమ్మకం ఉంది నీ మీద వాళ్ళకి. రీతు ఇంత చిన్న పిల్ల మీద మీకు ఆమె చాలా క్లవర్. ఒకళ్ళైతే ఒక ఆమె అయితే నన్ను తిట్టింది. ఒక ఆమె కామెంట్ పెట్టింది, నీకు బుద్ధి లేదా, ఆమె అంత క్లవర్ రీతు, అట్లాంటి పనులు చేయదు, ఆమె ఎక్కడికి పోయింది, వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికే కదా పోయింది, ఆమె వచ్చేస్తుంది, ఆమె అట్లాంటిది కాదు. మా వాళ్ళని అందరినీ చూసినా, మా ఫ్రెండ్స్ని చూసినా, కానీ బయట ఈ సొసైటీని చూసినా, ఏ గర్ల్కి నా ఏజ్ ఉన్న ఏ గర్ల్కి వెనకాల ఇట్లా మాట్లాడలేదు. వెనకాలని కాదు అంటే ఇట్లా మాట్లాడలేదు. అది ఇట్లా మీన్స్ ఎట్లా చెప్పాలి మీకు, ఇంత నమ్మకంగా ఇంత ట్రస్ట్ చేసి మాట్లాడలేదు. అరే ఈ పోరి ఇట్లా చేస్తుంది, అట్లా చేస్తుంది, కాకపోతే చింపు ఇట్లా చెయ్యదు, ఆ కోతి కోతి లేకపోతే ఈ వీడియోలో అసలు వెలిగే లేదు, ఏం బాలే, ఏమేమో పెడుతురు. మస్తు చెప్పిన ఆమె కామెంట్స్ చదువుతుంది బాగానే. ఒక కామెంట్ ఏదైనా నెగిటివ్కి వచ్చినా కూడా ఫుల్ హట్ అవుతుంది ఆమె. అట్లాంటిది ఆమెకి ఇంత చిన్నపిల్ల ఇట్లా వెళ్ళిపోయింది అని అంటే చాలా నెగిటివ్ కామెంట్స్ రావాలి యాక్చువల్గా. అది నా మీద ఉన్న రెస్పెక్ట్ నాకు చెప్పుకుంటూ, మీరు రీతు గురించి పాజిటివ్గా కామెంట్స్ పెట్టి నాకు సర్ది చెప్పుకుంటూ, నిజంగా మీకు మమ్మల్ని మేము ఉత్తిగా చెప్పము, ఓకే సబ్స్క్రైబర్స్ మా ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్కి మేము చెప్పుకోవాలి అని చెప్పేసి. అందరు పనికి మాలిన వాళ్ళు ఇంకా ఉన్నారు, ఒక 2-3. ఇది వీళ్ళు జనాల్ని పిచ్చోళ్ళు చేస్తాండ్రు అవంటే, మేము పిచ్చోళ్ళు చేయాలంటే వినండి,
మేము ప్రాంకులు కూడా చేసుకొని మేము వీడియోస్ చేయొచ్చు. మా ప్రాంక్ ఇప్పుడు రీతు మేము ఏదైనా వీడియో చేస్తే కామెడీగా చేస్తే కూడా మా అమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తారు. ఎక్కువ వ్యూస్ పోతాయి ఇంకా మేము కామెడీగా చేస్తే. ఇట్లాంటి ఎందుకు చేసిందంటే నేను నిజంగా చెప్తున్నా, ఆమె ఐడియాస్ ఎట్లా ఉంటాయి అంటే చాలా ఎట్లా అంటే అది ఉంటాయి అనమాట. అంటే చాలా ఏమంటారు మమ్మీ, చాలా ఎత్తులో ఉంటాయి అనమాట. అంటే అందరు చేసినట్టు కాకుండా మనం డిఫరెంట్గా చేయాలి అని మనమని నాకు చెప్పి ఉంటే నేను కూడా ఏదో ఒక చెప్పి చేయని అంటే లైక్ ఎట్లా అంటే ఇప్పుడు స్క్రిప్ట్ గా నీకు ఎవరు ఇచ్చారు మమ్మీ ఐడియా? ఎవరు ఇవ్వలేదు, నేను చూసి చేసిన. నేను ఎట్లా అంటే నేను నా ఏజ్ వాళ్ళని చూసిన. ఎట్లా అంటే లవ్ చేస్తారు బై నా ఏజ్లో లవ్ చేస్తారు, సరే అందరికి వస్తే ఫీలింగ్స్ చేస్తారు, కాకపోతే ఏం చేస్తారు లవ్ అనుకుంటారు అంతే. అది అట్రాక్షన్ ఇంత చిన్న వయసు. నాకు తెలియదు కదా, నాకు అంత మెచ్యూరిటీ లేదు వాటి గురించి. సో చేస్తారు ఆ ఏజ్లో. ఇక పేరెంట్స్ వద్దంటారు, దొరుకుతారో ఏమవుతుందో తెలియదు. ఇక ఆ ఏజ్లోనే పెళ్ళి అది ఇది అని పెట్టుకొని ఇక మమ్మీ డాడీని ఇడిచిపెట్టి లొల్లి పెట్టుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళు ఏమైనా లైఫ్ లాంగ్ ఉంటారా అంటే అది కూడా ఉండరు. ఉండే 1 ఇయర్కి 17 ఇయర్స్ 16 ఇయర్స్ పెంచిన కన్న తల్లిదండ్రులని వదిలేసి వెళ్ళిపోతారు వాళ్ళు. సో లైవ్లో చూపెట్టిన బాధని మీకు ఇది మాత్రం కరెక్ట్ మమ్మీ, కరెక్ట్ చెప్పిన ఈ విషయం మాత్రం. సో నాకు లవ్ గురించి అంత మెచ్యూరిటీ లేదంటే ఏముంటుందో నాకు తెలియదు. అంటే చూసి సొసైటీని చూసి మీకు చెప్తున్నా, మా పేరెంట్స్ ఇట్లా నిజంగా పేరెంట్స్ లేని వాళ్ళకి ఏం లేని వాళ్ళకి బాధ స్ట్రగుల్స్ అన్నీ తెలుస్తుంది. ఇక మన లాంటి వాళ్ళకి జర ఎక్కువ తెలుస్తుంది కాబట్టి ఇక చేసి చూపెడదాం ఎట్లుంటుంది అనేసి ఇక రియాలిటీలో చేసిన మా పుట్టమ్మ మీద. ఏమనుకోకు, సారీ జర బాధపడి ఉంటే. ఇక మన వల్ల జర 2-3 మైండ్ చేంజ్. ఇప్పుడు ఈ వీడియో చూసేటోళ్ళు మొత్తం మా వీడియోలు అయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి చూడొచ్చు మా వీడియోస్ అన్ని. ఇంకా గోల్స్ అంబిషన్స్ నావి అనుకోని ఏమో అన్నావు కదా, ఏదో డైలాగ్ కొట్టినావు అమ్మ మీ వీడియోలో. డైలాగ్ కాదు, ఒక్కడ గుద్దుతాం. సరే ఏమో కొట్టిన. నా అంబిషన్స్ గోల్స్ అన్ని కూడా తీరుస్తాం మమ్మీ, నీకేమున్నాయో అవన్నీ తీరుస్తా అనేసి అన్నది అని అన్నా. అట్లాంటి నేను ఇక నిన్ను ఇడిచిపెట్టి ఇక నేను పోయినా. నేను ఆమె లైఫ్ ని నేను ఒక మంచిగా డిజైన్ చేసి పెట్టిన. నేనున్నా మమ్మీ నీకు. అందుకే మమ్మీ నువ్వు చేయమని నాకు తెలుసు, అందుకని ఎందుకు కన్ఫ్యూజన్ లో ఉన్నానని కూడా చెప్పిన. మళ్ళీ తర్వాత నన్ను అంటారు మళ్ళీ వాళ్ళు, మంచి అమ్మాయిని పట్టుకొని ఇట్లా అన్నారు మీరు అని చెప్పి నన్ను అంటారు. కానీ నేను ఎంత బాధపడ్డానో నేను మీకు ఆన్ కెమెరానే చూసిండ్రు, ఆఫ్ కెమెరా నేను చాలా బాధపడ్డాను. నేను చెప్తాను ఎక్కడ నేను ఈమె చేసే పనులు ఎట్లుంటాయి అంటే అసలు ఇల్లు మొత్తము ఒక టైప్ ఆఫ్ చెత్త కుప్ప చేస్తారు. అన్ని సర్దుకుంటూ నేను ఓపిక పట్టుకుంటూ ఏమనుకుంటున్నాను, చిన్నపిల్ల కదా లైఫ్ లో చాలా ఎట్లా అంటే మస్తు మమ్మీని మస్తు ఆడుకుంటా అనమాట. నాకు టైం పాస్ కాదు ఇంట్లో. మీకు ఈ వీడియో పక్కన ఒక వీడియో పెడతా చూడండి. ఈ రోజే పాలు కాగబెట్టమని చెప్పిన నేను. నాకు మా ఆయనకు జ్వరం వస్తుంది, హనీకి జ్వరం వస్తుంది మా అమ్మ తలనొప్పి వస్తుందంట, అది టీ పెట్టాలి కొంచెం పాలు పెట్టమా, పాలు స్టవ్ మీద పెట్టి నేను వస్తున్నా అని చెప్పి నేను చెప్పిన. ఎట్లా చేసింది చూడండి, పక్కన వీడియో పెడతా చూడండి ఎట్లా చేసిందో. వాయమ్మో ఇల్లు మొత్తం ఇప్పటికీ స్మెల్ వస్తూనే ఉంది. ఇంకా పాలాయనకు ఫోన్ చేసి మళ్ళీ పాలు తీసుకురండి, నేను ఎట్లా కూడా పాలాయనకు ఫోన్ చేసి అన్న కొంచెం పాలు తీసుకురండి అన్న, ఇట్లా సంగతి. వాళ్ళు కూడా అడుగుతారు, వాళ్ళు కూడా ఫాలో అవుతారు మనల్ని. అక్క పాలన్న వాళ్ళ వైఫ్ అనమాట, అక్క నాకు ఫ్రెండ్. అక్క నీకు అవి తాపుతా నీకు ఇప్పుడు. అక్క అడుగుతుంది, రీతు మార్నింగే ముగ్గేస్తున్నా, ఏంటమ్మా పాప వెళ్ళిపోయిందంట కదా అనేసి అన్నాడు. నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అసలు నేను ఏం చెప్పాలి ఆయనకి. నేను వాళ్ళకి విషయం తెలిసే ఉంటుంది, వెళ్ళిపోయిందంటే ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయిందని చెప్పాలి. అవునన్నా వెళ్ళింది అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిందని చెప్పిన అనమాట. ఇంకా నేను బయట ఎవరికి ఎదురుపడలేదు, కానీ ఆయన ఒక్కడే అడిగింది నన్ను ముగ్గేస్తుంటే మార్నింగ్ అడిగింది అనమాట. ఈ విషయం చెప్పిన, నీకు తెలుసా ఆ విషయం? ఇట్లా కొట్టాలి నిన్నంటే ఇట్లా కొట్టాలి. పాలు ఏం చేసినావు? ఏ పాలు? నువ్వు పాలు కూడా ఉంచినావు. ఇంకా అవి పాలు అన్నారు. జీడి గింజ ఎట్లుంటది, డాంబర్ ఎట్లుంటది మీరే చెప్పండి. దాని గురించి కూడా మీరు కామెంట్ పెట్టాల్సిందే. పాలు ఉన్నాయా తాగుదాం అంటుంది కదా, ఆ విషయం మీరు అసలు దాని గురించి మెయిన్ గా కామెంట్ పెట్టండి. దాంట్లో పాలు ఉన్నాయంట, ఆ పాలు ఈమెకే వేడి చేసి పోస్తాను నేను. వద్దు మామే, అసలు ఏమున్నాయని నీకు పోయాలి నేను.
అది ఇప్పుడు నాకు ఎంత పని పెట్టింది తెలుసా, ఆ గిన్నె తోమడానికి నాకు వారం రోజులు పడుతుంది. దాన్ని నానబెట్టి కాగబెట్టి రోజు కొంచెం రుద్ది చేసుకుంటూ. నేను చెప్పనా, బాత్రూమ్ కడిగే బ్రష్ ఉంటుంది చూడు, అది తీసుకొచ్చి ఇట్లా రుద్దు. నిన్ను కొట్టాల ఫస్ట్. బాత్రూమ్ కడిగే బ్రష్ తోటి నీకు బ్రష్ చేయాలి అసలు. అయితే నేను అసలు ఏదో టాపిక్ చెప్తాను కదా. సో మా వీడియోస్ అన్నీ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరు చూస్తారు కలిసి, అందరు చూడవచ్చు కూడా. మమ్మీ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. నేను వాళ్ళకి చెప్పాలనుకున్న విషయాన్ని నాకు చెప్పనివ్వు. సో రీతు ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు ఈ వీడియో చూసేటోళ్ళు. మీరు మాత్రం ఎవ్వరు కూడా నిజంగా లవ్ పేరుతోటి ఎవరో ముక్కు మొహం తెలియని పట్టుకొని ఇంటర్ డిగ్రీ ఏజ్లో ఈ టీనేజ్ అనుకోండి, ఇంకా టీనేజ్లో ఉండి ఎవరినో ఇష్టపడి ముక్కు మొహం తెలియని వాళ్ళని ఇష్టపడి అదే లవ్ అనుకొని అదే లైఫ్ అనుకొని వాళ్ళే లోకం అనుకొని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళిపోయి పేరెంట్స్ని, ఇన్ని సంవత్సరాలు పెంచిన పేరెంట్స్ని బాధ పెట్టకండి. వాళ్ళు ఎందుకంటే అందరు పేరెంట్స్ ఒకలాగా ఉంటారమ్మా. కొంతమంది వదిలేసుకొని వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారని అనుకుంటారు. తర్వాత మళ్ళీ మీరే లైఫ్లో కొంతమంది సెటిల్ అవ్వచ్చు, కొంతమంది సెటిల్ కావచ్చు. అయినా టీనేజ్లో ఉన్నోళ్ళు ఎప్పుడు కూడా లవ్ సక్సెస్ కాదమ్మా, గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్లలో మీరు చదువుకొని మంచిగా సెటిల్ అయ్యి మీరు లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి, కానీ లైఫ్లో సెటిల్ అయిన తర్వాత చేసుకోండి. సో మమ్మీ ఏంటంటే పోయిన వీడియోలో కూడా మీరు అన్నారు కదా మీరు కూడా లవ్ మ్యారేజ్ చేసుకోరు కదా అనేసి మమ్మీని క్వశ్చన్ చేశారు కదా. ఇట్లా నా ఏజ్లో 16-17 అయితే మమ్మీ ఏమంటారు, లవ్ చేసి అయితే లేచిపోయి పెళ్లి చేసుకోలేదు మమ్మీ. సో ఒక లవ్ అనే వర్డ్ తప్పు కాదు, ఇక్కడ లవ్ చెయ్యాలి అంటే చెయ్యాలి అని నేను చెప్తలేను. అంటే అంత లవ్ చేయాలి అనిపిస్తే కెరియర్లో మంచిగా సెటిల్ అయ్యి ఇద్దరు మంచిగా ఒక అండర్స్టాండింగ్ మీద ఉండి పేరెంట్స్ని కన్విన్స్ చేసుకొని పెళ్లి చేసుకోండి బాయ్. ఎవరు వద్దంటారు మిమ్మల్ని? అంత లేచిపోయి లైఫ్లు ఖరాబ్ చేసుకొని అంత ఇది అవసరమైతే ఒప్పించి చేసుకోర్రి, అంతేగాని ఇట్లా లేచిపోయి పేరెంట్స్ని బాధ పెట్టడం ఎందుకు? మీరు ఒక ఉండే సంవత్సరానికి మీరెందుకు ఇబ్బంది అంత ఇది కాడు. సో ఎవరైనా నన్నైనా చెప్పని నువ్వైనా చెప్పు, బయట ఎర్రగడ్డ ఉల్లిగడ్డ నేను తీసుకెళ్ళి అదే ఎర్రగడ్డలు వేస్తా ఎక్కువ మాట్లాడితే. ఆగు. సో ఎవరైనా సరేమ్మా, ఆడోళ్ళైనా మగవాళ్ళైనా సరే, టీనేజ్లో లవ్ అనే పేరుతోటి మోసపోకండి. మోసం చేసేటోళ్ళది కాదు తప్పు, మోసపోయేటోళ్ళది తప్పు. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి. అమ్మాయిలే కాదమ్మా, అబ్బాయిలు కూడా జాగ్రత్తగా ఉండండి. అమ్మాయిలైనా మోసం చేయొచ్చు, అబ్బాయిలైనా మోసం చేయొచ్చు. లవ్ అనేది ఫేక్ లవ్, ట్రూ లవ్ అనేది ఉండదు. లవ్ అనేది ఒక్కటే లవ్ ఉంటుంది. లవ్ అంటేనే ట్రూ లవ్. ఓకే, దానికే లవ్ అని పేరు పెట్టాలి. ఈ ఫేక్ లవ్లు ఇవి ఉండవు. నిజమైన ప్రేమ, అబద్ధపు ప్రేమ. ప్రేమకి అబద్ధం నిజమైనదే ప్రేమ. మమ్మీ ఈ జనరేషన్ లవ్ ఏంది? 90s లో ఉంటుండే లవ్, బాబా ఏమన్నా ఉంటుండే నా లవ్. అది ఏం ఫేక్ లవ్ కాదు, అది మంచిగా 90s లవ్ గురించి నాకు. ఒకవేళ లవ్ చేసింది అనుకోర్రి, అంటే ఆ 90s లవ్ని ఎత్తుక్కుంటా నేను చేసి ఇట్లా గీచిపోవడం బెటర్. నేను మంచిగా కెరియర్లో సెటిల్ అయ్యి మా పేరెంట్స్ ఒప్పుకుంటారు. ఎందుకంటే సెటిల్ అయితే ఏ పేరెంట్స్ అయినా ఒప్పుకుంటారు. ఎందుకంటే పేరెంట్స్కి కావాల్సింది మన లైఫ్. ఆ పార్ట్నర్ని మా మమ్మీకి చూపెట్టి, మమ్మీ ఏమైనా ఉన్నదా నీకు, ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా, నేను ఉందా అనేసి చెప్పి ఒప్పుకుంటారు. ఒప్పుకున్నాక ఆరామ్సే చేసుకుంటే ఏమవుతుంది భయ్. అంతే. మీరు పెద్దగా అయిన తర్వాత స్టడీస్ అన్ని కంప్లీట్ చేసుకొని ఏదైనా జాబ్లో సెటిల్ అయిన తర్వాత పేరెంట్స్కి చూపించండి అమ్మా. మీరు లవ్ చేసిన వాళ్ళని పేరెంట్స్కి చూపించి వాళ్ళు అప్పుడు అబ్జెక్షన్ పెడితే కూడా మీరు వాళ్ళని కాదని కూడా పెళ్లి చేసుకోవచ్చు. మీరు అంత నిజంగా కూడా లవ్ చేసుకొని మీరిద్దరు ఒకరికొకరు అండర్స్టాండింగ్ ఉంటే మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు సెటిల్ అయి ఉంటారు, లైఫ్లో మీకు ఒక మెచ్యూరిటీ ఉంటుంది, మీ ఏజ్ కూడా పెద్దగా ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ కూడా ఒక 1-2 ఇయర్స్లో కన్విన్స్ అయిపోతారు. సో రీతు మంచిగా చేసిందో చెడుగా చేసిందో నాకు తెలియదు, కానీ మొత్తానికైతే ఒక కామెంట్ చేయరు. నేను కరెక్ట్ చేసిన, నాకు కూడా తెలియాలి కదా. అంటే చంప వాళ్ళకి కొట్టుండ్రి వచ్చి ఇంటికి వచ్చి. ఎందుకు మమ్మీ? నన్ను బాధ పెట్టినందుకు. నేను సరేలే మమ్మీ, వాళ్ళు కూడా బాధపడ్డారు నాతో పాటు. తెలుసా నీకు ఎంత బాధపడ్డారో వాళ్ళు? బాధపడు కాదు మమ్మీ, చూపెట్టిన జనరేషన్ ఎట్లుందని చూపెట్టిన అంతే. ఇక్కడ ప్రాంక్ స్క్రిప్టెడ్ ఏం లేదు, ఇక్కడ అర్థమవుతుంది. లేదు, ప్రాంకులు చేయాలనుకుంటే మంచిగా యాక్చువల్లీ ప్రాంకులు నాకు చెప్పి ఉంటే మనం ఏదో ఒకటి ప్లాన్ చేసి ఉంటే, కానీ ఆమె
ఆమె ఏంటంటే ఆమె బ్రహ్మాస్త్రం నా మీద ప్రయత్నించింది అనమాట. ఏమైనా మెసేజ్ ఇస్తున్నానా ఏమి ఇస్తున్నా అనేది నాకైతే తెలియదు. మీరైతే కామెంట్ సెక్షన్లో అయితే ఒక కామెంట్ చేయరు జరా. అంటే నేను ఏం చేసినా, రాంగ్ చేసినా, కరెక్ట్ చేసినా అంటే మీకు చూపెట్టినా ఒక తల్లి ఇట్లా ఎంత బాధపడుతుంది, ఎట్లా ఎంత ఇది ఉంటుంది. పేరెంట్స్ అందరు ఒకటే లెక్క ఉంటారు, పిల్లలు ఎవ్వరు కూడా ఇట్లా మమ్మీ చేస్తే తల్లి మనసు అందరిది ఒకటే మమ్మీ, తల్లి తల్లే. అదే అంటానమ్మా. ఒకటి చెప్తా, నీకోసం ఒక డైలాగ్ చెప్తా. తల్లిని మించిన యోధుడు ఎవ్వరు లేరు మమ్మీ. కేజీఎఫ్ డైలాగ్ కొట్టింది రోయ్. సో ఇంకా ఇదే అండి వీడియో, ఎందుకంటే అందరు చాలా టెన్షన్ పడుతుండ్రు. నేను వచ్చేసిన మళ్ళా. ఆ వీడియో అయితే ఫ్రైడే అది లైవ్ అవ్వాల్సింది, నిన్న నైట్ అయింది. ఇక మీకు నేను దానికి మళ్ళీ ఏమి వచ్చింది మీకు తెలియాలి కదా. ఇప్పుడు ఏం పెడతా తెలుసా వాళ్ళు, అది సంగతి. మేము చెప్పినామా ముందే చెప్పినామా రీతి చెప్పినామా అంటారు వాళ్ళు ఏమంటారు తెలుసు, నన్నే తిడతారు ఎందుకు బాధపడతావు అని. మినిమం ఉంటుంది మమ్మీ ఇప్పుడు చేసినావు కానీ ఇంకోసారి అస్సలు చేయక మమ్మీ, వీడియోలు చేద్దాం కామెంట్ పో. ఈసారి వాళ్ళ ఇంటికి వచ్చి ఈడ్చుకొని వస్తారు వాళ్ళు. ఈసారి నీకు అడ్రస్ కూడా చెప్తా, వాళ్ళకి అడ్రస్ పెట్టేస్తా నేను. ఇక రీతు ఇక్కడ ఉందని చెప్పేసి అడ్రస్ పెడతా, మీకు కోంపల్లి అడ్రస్ కూడా పెడతా. కోంపల్లి చాలా మంది నాకు మెసేజ్ పెట్టిండు, నేను మాట్లాడుతా. పాపం ఒక అమ్మాయి కూడా మెసేజ్ పెట్టింది ఈరోజు ఇన్స్టాగ్రామ్లో. నాకు ఏం పెట్టింది తెలుసా, ఇన్స్టాలో ఒక అమ్మాయి ఏమైనా మెసేజ్ పెట్టిందంటే నాకు, అక్క నేను కూడా టీనేజ్లో నేను ఇట్లాంటి రాంగ్ స్టెప్ వేసి నేను ఇప్పుడు బాధపడుతున్నాక లైఫ్లో రీతుని అట్లా బాధపడదని చెప్పండి, వీలైతే రీతుని నాతోటి మాట్లాడించండి అని చెప్పేసి. కొంతమంది అయితే రీతు ఎక్కడ చెప్పండి అక్క, మేము వెళ్ళి మాట్లాడి తీసుకొస్తాం అనేసి అని అంటారు. మంచి మెసేజెస్ వచ్చినాయి, ఇన్ని మెసేజెస్ రీతు అక్క వచ్చేసి అనేసి. సో ఈసారి అడ్రస్ పెడతా, వెళ్తే గుంజుకురండి తీసుకోవాలి. నేనే ఇట్లా చేయిస్తా, తీసుకోవాలి. నిన్ను ఈడ్చుకొస్తారు. ఏం కాదు, ఏ అక్క నువ్వు చిల్లవు, నువ్వు చిల్ల అయితే ఉండి మేము గుంజుకొస్తాం రీతుని. గుంజుకొచ్చేటప్పుడు కూడా మనం చిల్లవుకుంటూ వస్తాం, మనం అందరితో ఇట్లా చిల్ల అయ్యుకుంటూ వస్తాను నేను. అయినా వాళ్ళ నంబర్ మమ్మీ నువ్వు పోయినావంటే కానీ. సో ఇది ఈరోజు వీడియో అయితే రేపటి నుండి అయితే మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయని. వారం రోజుల వీడియోలు అన్ని చెడగొట్టింది. అంటే ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చేయడానికి అయితే లేదు, బాధ పెట్టింది ఇట్లా చేసి మొత్తం. మా పొట్టమ్మ అయితే అన్ని నా మీదనే చూస్తుంది, ఎందుకంటే నా మీద జర ప్రేమ ఎక్కువ మమ్మీకి. ఈ పిచ్చిగా చేసింది మంచి పని అని చూడండి. బయట ఉంది ఎర్రగడ్డ, మా మమ్మ ఉల్లిగడ్డ, అదే పెడతారు. ఇక వాళ్ళు నన్ను ఉల్లిగడ్డ అని పిలుస్తారు. ఇక ఎంత క్యూట్ నేను వాళ్ళు ఉల్లిగడ్డ అని పిలవాలి కానీ ఈ మాత్రం చింతపండు చేస్తాను నేను. పిల్లూరి నా మీద ప్రేమ ఉంటే పిల్లూరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తాను నేను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, రీతు కోసం కామెంట్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. పక్కన ఉన్న గంటని గట్టిగా కొట్టుర్రి, ఏమైనా కూడా కొట్టండి అట్లనే వచ్చి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటిల్ వన్ సీ యూ, ఫాలో ఫర్ మోర్ వీడియోస్. మల్లిక రాఘవేందర్, బాయ్ బాయ్. మీ చింపు అని ఎట్లా అంటున్నా తెలుసాను, ఇక మీరు ఓన్లీ అక్కడ చెప్తాను వాళ్ళకి. బాయ్ ఫ్రెండ్స్. ఆమె అట్లనే చేస్తుంది కానీ రియలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్. మమ్మ అన్నం పెట్టు.